అబ్బా బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. పొయ్యి దగ్గర నుంచొని 2-3 కూరలు వండాలంటే ఆ వండే వాళ్ళకే కష్టం ఏంటో తెలుస్తుంది. హలో, మా వాళ్ళు ఎప్పుడు ఇంతే. మామిడికాయల సీజన్ వస్తే నేనేమో మామిడికాయలతో అన్ని రకాల వంటలు చేద్దాం అనుకుంటాను. మా వాళ్ళకేమో ఏమి నచ్చవు. ఒక్క మామిడికాయ పప్పు తప్ప మామిడికాయ ఎందులో వేసినా ఇష్టంగా తినరు. నాకేమో ప్రతి దాంట్లో మామిడికాయ వేసుకొని తింటే బాగుండు అనిపిస్తుంది. సరే, వాళ్ళకి నచ్చకపోని నాకు అనిపించింది కదా నేను చేసుకొని తిందామని ఐడియా ఏంటి ఇందులో వేసుకుందాం అని ఆలోచించా. వెంటనే నాకు వంకాయ మామిడికాయ గుర్తొచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంటది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదో కర్రీ చేసేసానులేండి, నా వరకు మాత్రం చేసుకొని తిందాం అనిపించింది. అందుకే వెంటనే వీడియో తీసి మీతో షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలా సింపుల్ గానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి చేసేద్దాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. దిగా ఆవాలు, 2 రెమ్మలు కరివేపాకు, 3 పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నని ముక్కలు, మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు నేను చక్కగా వంకాయలని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. చూడండి ఎలా కట్ చేసుకోవాలి వంకాయలు. ఈ కర్రీ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ నల్లపడకుండా ఉంటుంది. అందుకే వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలని అందరికీ తెలిసిన విషయం, కాకపోతే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదండి, అందుకే చెప్తున్నాను. ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయలు వేసిన వెంటనే సాల్ట్ వేసేసుకోండి, ఎందుకంటే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. కొని ఒకసారి బాగా కలుపుకుందాం. నేను కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసాను. రెండోసారి ఇంక వేయక్కర్లేదు. వంకాయ ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వంకాయని బాగా మగ్గనిద్దాం. అబ్బా బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. పొయ్యి దగ్గర నుంచొని 2-3 కూరలు వండాలంటే ఆ వండే వాళ్ళకే కష్టం ఏంటో తెలుస్తుంది. మా ఇంట్లోనే ఇంతేనా, అందరిళ్ళల్లో ఇంతేనా? మీరు కూడా ఈ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా? ఫేస్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను తెలుసుకుందామని. వంకాయలు మగ్గిపోయినాయి కదా, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఇందాక నేను సాల్ట్ వేసాను కదా, ఇంకా సాల్ట్ వేయట్లేదు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలిపాక 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. 2 నిమిషాలు మగ్గిపోయింది కదా కర్రీ. నేను ఒక మామిడికాయ తీసుకున్నాను. చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పుల్లగా ఉండాలి. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే వంకాయ మామిడికాయ కర్రీ అద్దరిపోద్ది. ఈ మామిడికాయని టెంకి తీసేసి చక్కగా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. నేనైతే కొంచెం పులుపు ఎక్కువ తింటాను. మీరు పులుపు మీకు నచ్చినంత చూసి వేసుకోండి. స్టవ్ని సిమ్ లో పెట్టుకొని కలుపుకుందాం. చక్కగా ఈ వేడికి మామిడికాయ అన్నది మగ్గిపోద్ది తెలుసా. చక్కగా ఇంకా నీళ్లు ఏం వేయవసరం లేదు. మామిడికాయ ముక్కలు వేసేసాను కదా, చక్కగా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. చక్కగా మామిడికాయ మగ్గిపోయి దగ్గరికి అవుద్ది కర్రీ, ఆ తర్వాత చూపిస్తాను. ఓకే, కర్రీ ఉడికిపోయింది. మామిడికాయ చూసారా చక్కగా మగ్గిపోయింది. ఒకసారి టేస్ట్ చూస్తాను ఏమైనా సరిపోయినాయో తగ్గినాయో. కారం అన్నీ సరిపోయినాయి, కానీ కొంచెం ఉప్పు తగ్గింది. నాకు కొంచెం ఉప్పు వేస్తున్నాను సరిపడా. అబ్బా నోట్లో నాలిక లెగిసి వచ్చిందండి, నిజంగా నమ్ముతారో లేదో. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మామిడికాయ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కర్రీ నచ్చుతుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. చూడండి మామిడికాయ ముక్కలు ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గితే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా వేడిగా వడ్డించుకొని తిందాం. ఇలా పొగలు కక్కే కర్రీ వేడి ఎండలో తినాలంటే కష్టమైనా సరే ఇష్టంతో చేసుకున్నాం కాబట్టి చక్కగా తినేది. బా మామిడికాయ భలే మగ్గిపోయింది. వంకాయ కూడా భలే మగ్గిపోయింది. లేత వంకాయలు ఇలా మామిడికాయ ముక్క మెత్తగా పిసికితే పుల్లదనం దిగితే టేస్ట్ భలే ఉంటుంది. ఇలా ముద్ద కలుపుకొని కాలిపోతుంది నాకు. బా పులుపు భలే సరిపోయింది. చాలా బాగుంది. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంది. ఈరోజు నాకు ఇష్టమైన కూర నేను చేసుకొని చక్కగా తింటున్నాను. మీరు కూడా ఇలాగ చేసుకొని ఎంజాయ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆగండి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.